శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. ఇంద్రజాలికుడు ఒక మాయావి, ఇంద్రజాల భయంద్రజాల టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలని వెనక చెబుతూ ఉండేటువంటి వాళ్ళు. అట్లా అయిపోయింది. మాయావశమున సమస్తం కూడా మాయమైపోయినాయి. ఏమీ లేదయ్యా నా దగ్గర ఇప్పుడు అని ఏడ్చట్. అప్పుడు ఇక వీళ్ళందరూ కూర్చొని ఆలోచించుకున్నారు, ఇంక ఏం చేద్దాం మనం ఏం చేయాలా? ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయినాడు, ఇంకా మనం ఉండకూడదు ఇక్కడ అనుకొని అప్పుడు ధర్మరాజు అందరూ కలిసి భారతంలో ఉన్న కథ వేరిక్కడ, భాగవతంలో ఉన్న కథ వేరు, చాలా తేడా ఉంది. భారతంలో పంచపాండవులు ద్రౌపదిని తీసుకొని బయలుదేరారు. హిమాలయ పర్వతాలకు ఉత్తర దిక్కుకు బయలుదేరి వెళ్ళారు. చాలా దూరం వెళ్ళగా మొట్టమొదట ద్రౌపది పడిపోయింది. మహారాజా, నేను ఏ తప్పు చేయలేదు, బాధలు పడ్డాను, నేనెందుకు పడిపోతున్నాను? శరీరం పడిపోయింది, ఇంకా మరణిస్తున్నది. అంటే నువ్వు 5గురిని పెళ్లి చేసుకున్నావు, కానీ నీకు అర్జునుడంటే ఎక్కువ ప్రేమ, పక్షపాతం ఉండకూడదు పెళ్లి చేసుకున్న తర్వాత. అర్జునుడు నిన్ను గెలిచి తెచ్చినవాడు, అందుకని నువ్వు ఎక్కువ ప్రేమించావు, అది నీలో ఉన్న దోషం, ఆ దోషం వల్ల నువ్వు పడిపోతున్నావు అన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత సహదేవుడు పడిపోయినాడు. సహదేవుడు అడిగాడు, అన్నా నేనెందుకు పడిపోతున్నాను? నేను ఏమీ తప్పు చేయలేదు కదా అంటే, అయినా నీ అంతటి ధర్మవేత్త లేడని నీకు గర్వం రా, నీ అంతటి ధర్మవేత్త లేడని అనుకుంటావు, అని ఇంత తెలిసిన వాడిని ఎవరు లేరనుకుంటారు, అందువల్ల నువ్వు పడిపోయినావు అని అంటాడు. కాసేపటికి నకులుడు పడిపోయినాడు. నకులుడు అడిగాడు, అన్నా నా పరిస్థితి ఏమిటి అంటే, నీకు చాలా అందగాడినని గర్వం రా, చాలా అందగాడినని గర్వం నీకు, అంతేకాదు ఖడ్గ విద్యావేత్తలలో నిన్ను మించినవాడు లేడని నీకు కొంచెం అహంకారం కూడా ఉంది, అందుకని పడిపోయినావు. కొంత దూరం పోయేసరికి అర్జునుడు పడిపోయినాడు. అర్జునుడు పడిపోతే ఆయన ఇట్లనే అడిగాడు, అన్నా నేనెందుకు పడిపోతున్నాను అంటే, సమస్త కౌరవ సైన్యాన్ని ఒక్క పూటలో జయిస్తానని అన్నావు, చెయ్యలేదా పని, మాట తప్పావు, నీ కూడా అహంకారం, అందువల్ల ఇలా జరిగింది అన్నాడు. ఇంకా కొంత దూరం పోయేసరికి భీముడు పడిపోయినాడు. భీముడు అడిగాడు, అన్నా నా దోషం ఏమిటి? ఏం లేదురా నాయన, నువ్వు కొంచెం ఎక్కువ ఆహార ప్రియుడివి, అంత ఆహార ప్రియత్వం ఉండకూడదు, ఆ దోషం నీ ఎందున్నది, అతిభోజనుడివి నువ్వు అన్నాడు. భీముడు పడిపోయినాడు. ఇంకా ముందుకు వెళ్తున్నాడు ధర్మరాజు. ఆయనతో వీళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి ఒక కుక్క వెంట వస్తున్నది. కొంత దూరం పోయిన తర్వాత దేవతలు వచ్చారు. మహాపురుష, నువ్వు ధర్మస్వరూపుడివి, నీవు సశరీరంగా స్వర్గానికి రావాలి, విమానం పంపించాడు మహేంద్రుడు అంటే, నా తమ్ముడు లేకుండా నేను రాను అన్నాడు. నీ తమ్ముళ్ళు ముందే చేరుకున్నారయ్యా, ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు, కనుక నువ్వు రా, నువ్వు సశరీరంగా రాదగిన అర్హత ఉన్నది నీకు అన్నాడు. అంటే నాతో పాటు ఈ కుక్క వచ్చింది, ఈ కుక్క కూడా నాతో రావాలి అన్నాడు. ఈ కుక్క రావటం ఏమిటయ్యా నీతోటి? కుక్కను ఎక్కడికి తీసుకెళ్తాం, విమానం ఎట్లా ఎక్కిస్తాం, వీలు లేదన్నాడు. నేను కుక్క లేకపోతే నన్ను నమ్ముకొని ఇంత దూరం వచ్చిన వాళ్ళని నేను ఎట్లా విడిచిపెట్టి వస్తాను, నేను రాలేను అన్నాడు. కాదు కుక్కను కూడా తీసుకొస్తానులే అని అంటున్నారు. ఇంతలో కుక్క కాస్త యమధర్మరాజులాగా పారిపోయినాడు. నాయనా, నీ ధర్మనిష్టకు సంతోషించాను రా, పద అన్నాడు. సరే, ఇంకా తర్వాతి కథ అది వేరనుకోండి. ఇలా ధర్మరాజు వెళ్ళాడు. ఇక్కడ
భాగవతంలో భారతంలో చెప్పబడిన ఈ కథకు కొంచెం తేడాగా సంఘటన జరిగినట్టుగా భాగవతంలో వర్ణించబడింది. ఈ వార్తలు వినంగానే ధర్మరాజు అన్నీ వదిలేశాడు. ఇంకా నాకేం అక్కర్లేదన్నాడు. ప్రజాపత్యేష్టి చేసి, ప్రజాపత్యం అనేటువంటి యజ్ఞం చేశాట ధర్మరాజు. చేసి అగ్నులను తన యందు ఆరోపించుకొని, సన్యాసం తీసుకునేటప్పుడు ఏ కర్మకాండ చేస్తారో ఆ కర్మకాండ ధర్మరాజు చేసి అగ్నులను తన యందు ఆరోపించుకొని ఇంకా అగ్నిహోత్రాలను విడిచిపెట్టేసి తాను ఒక్కడు అలా ముక్తకేశుడై జుట్టు ముడి వేయకుండా జుట్టు విడిచిపెట్టి ఉత్తర దిక్కుగా ఒక్కడు వెళ్ళిపోయినట్ట. మిగిలిన తమ్ముళ్లను పట్టించుకోలేదు, ద్రౌపదిని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు, తాను ఒక్కడు విరాగి వెళ్ళిపోయినాడు అని భాగవతం చెబుతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఎవరి దోవన వాళ్ళు మరణించారు. అంటే ప్రాయోపవేశం చేసి వాళ్ళు కూడా త్యాగం చేసి మరణించారు. ద్రౌపదీదేవి కూడా అటనే ధ్యానం చేసి శరీరాన్ని విడిచిపెట్టింది. కనుక భాగవతంలో పాండవుల యొక్క మరణానికి చెప్పబడినటువంటి తీరు భారతం కంటే కొంచెం తేడాగా కనిపిస్తుంది. వెళ్ళే ముందు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేశారు. ఇక్కడ మనకు భాగవత ప్రారంభం వస్తుందన్నమాట. ఇంకా పరీక్షిత్తు అర్జుని యొక్క కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుని యొక్క కుమారుడు పరీక్షిత్తు. ఈ పరీక్షిత్ అనే పేరు ఎందుకు వచ్చింది అసలు ఆయనకు అంటే, ఆయన అసలు పేరు అది కాదు, పరీక్షిత్తు కాదు. ఆయనకు పెట్టిన పేరు విష్ణురాతుడు. విష్ణురాతుడంటే విష్ణువు చేత రక్షించబడినవాడు. రాత శబ్దానికి రక్షించబడ్డవాడు అని అర్థం. వేదంలో హరిశ్చంద్ర కథలో సునశ్శేఫుడని ఒక పాత్ర వస్తుంది. ఆ సునశ్శేఫుడు హరిశ్చంద్ర మహారాజు ఆ పిల్లవాడి తండ్రి దగ్గర బలి ఇవ్వటం కోసం, వరుణ బలి ఇవ్వటం కోసం కొనుక్కున్నాడు. సునశ్శేఫుడు వస్తూ వస్తూ విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం ఉంటే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడయ్యా, నన్ను మా నాన్న అమ్మేశాడు మహారాజుకు, నన్ను బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నారు, నా ప్రాణాలు రక్షించండి అన్నాడు. సరేలే నాయన రక్షిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల హరిశ్చంద్రుడి యజ్ఞశాలలో సునశ్శేఫుణ్ణి యూపస్తంభానికి కట్టంగానే ఆ సునశ్శేఫుడి యొక్క నోటిలో నుండి దివ్యములైనటువంటి వరుణ మంత్రములు వెలువడ్డాయి. ఏ వరుణుడికి బలి ఇవ్వాలనుకుంటున్నారో ఆ వరుణుడి యొక్క స్తోత్రములు, ఆ మంత్రములన్నీ సునశ్శేఫుడి నోట వచ్చినాయి. వరుణుడు వచ్చాడు, ఈ పిల్లవాడిని బలి ఇవ్వక్కర్లేదు హరిశ్చంద్ర మహారాజా, నీ వ్యాధిని నేను పోగొడతాను అన్నాడు. సునశ్శేఫుడిని విడిచిపెట్టాడు హరిశ్చంద్రుడు. వచ్చిన పని, తన కోరిన పని అయింది కాబట్టి. అయితే అప్పుడు సునశ్శేఫుడు అడిగాడు, నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళటం ఏమిటి? నేను కన్న బిడ్డవు నువ్వు, నేనేదో డబ్బు కోసం తప్పక అమ్ముకున్నాను, నా బిడ్డవు నువ్వు నా దగ్గరికి రా అన్నాడు తండ్రి. యజ్ఞశాలకు వచ్చినవాడు నన్ను అమ్ముకున్నాడు, మహారాజు కొన్నాడు, మహారాజుకు నేను ఇప్పుడు సంబంధించిన ఆస్తిని. కానీ ఆ మహారాజు నన్ను చంపడానికి పిలిచాడు, కొడుకుగా ఉంచడానికి పిలవలే, కనుక ఆయన నాకు తండ్రి కాడు అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూర్చొని, నిన్ను రక్షించిన వాడు విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడు యొక్క అనుగ్రహం వల్ల నీకు వరుణ రుక్కులు వచ్చినాయి, కనుక నీ తండ్రి విశ్వామిత్రుడు అన్నారు. దైవము చేత రక్షించబడినవాడు గనక అతన్ని దైవరాతుడు అని అన్నారు ఆ రోజుల్లో. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని కన్నడ దేశంలో ఒక శిష్యుణ్ణి, నాయనా నువ్వే దైవరాతుడిరా అన్నారు. ఆ దైవరాతుణ్ణి నేను కూడా చూశాను. ఆయన కన్నడిగుడు, మంచి వేద పండితుడు. ఆయనకు వేద రుక్కులు కొన్ని దర్శనమిస్తే అవన్నీ కూడా పుస్తకంగా వేశారు. దైవరాత మహర్షి అని అంటారు ఆయన. అలా పరీక్షిత్తు ఉత్తర యొక్క గర్భంలో ఉండగా అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావం వల్ల అతడు దహనమై ఆ మంటలతో బాధపడిపోతూ ఉన్నట్ట. బాధపడుతుంటే కృష్ణుడు గదారూపి అయి వచ్చి అతడి చుట్టూ తిరుగుతూ అశ్వత్థామ పంపించినటువంటి అస్త్రానల జ్వాలలను అరికట్టినట్టుగా ఆ గదలాల్చినటువంటి అంగుష్ఠమాత్ర పురుషుణ్ణి చూస్తూ ఉన్నాడు పరీక్షిత్తు. ప్రసవమై బయటికి వచ్చిన తర్వాత ఆ మహాపురుషుడు కనపట్టలేదు. ఎక్కడున్నాడని అటు ఇటు పరీక్షిస్తున్నట్ట. తనను గర్భంలో రక్షించినటువంటి ఆ మహనీయుడు ఎక్కడున్నాడు అని పరీక్షిస్తూ ఉన్నాడు కనుక అతడికి పరీక్షిత్తు అని అన్నారు.
విష్ణువు చేత రక్షించబడ్డాడు గనక విష్ణురాతుడు అని పేరు పెట్టారు. విష్ణురాత మహర్షి, విష్ణురాతుడు. అతడికి పట్టం కట్టాడు ధర్మరాజు. కృష్ణుడి యొక్క మునిమనవడు వజ్రునికి మధురానగరం రాజధానిగా పట్టం కట్టారు. పరీక్షిన్ మహారాజు పెరిగాడు, పెద్దవాడై, అంటే ఈ పట్టాభిషేకం జరిగే నాటికే ఆయనకు 36 సంవత్సరాలు. రాజ్యం చేస్తున్నాడు. రాజ్యం చేస్తూ ఉండగా దేశమంతా తిరిగేవాడు, ధర్మాన్ని రక్షిస్తుండేవాడు, కృష్ణుడి భక్తుడు గనుక నిరంతరం కృష్ణ మంత్రం చేసేటువంటి వాడు, కృష్ణ భక్తుడు, కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. ఒకరోజు ఒక చోట ఒక ఆబోతు, ఒక ఆవు ఉన్నాయి. బలవంతుడు, రాజవేషధారి అయినటువంటి ఒక వ్యక్తి ఆ రెండింటినీ కూడా తన్ని బాధిస్తున్నాడు. అవి నిస్సహాయంగా బాధపడుతూ ఉన్నాయి. ధర్మదేవుడు, భూదేవి యొక్క రూపములవి. నిస్సహాయులై వాళ్ళు ఏం చేయలేక ఊరుకుంటున్నారు. ఆ దెబ్బలు తింటున్నారు, కన్నీళ్లు గారుస్తున్నారు. ఆ గోమాత, ఆ వృషభం. పరీక్షిత్ మహారాజు సంచారంలో చూశాడు వాళ్ళను. చూసి గబగబా అక్కడికి వెళ్ళాడు, వాళ్ళను ఓదార్చాడు. వాడిని చూశాడు. ఎవర్రా నువ్వు? ధర్మబద్ధంగా కృష్ణానుగ్రహం వల్ల పరిపాలిస్తున్నటువంటి ఈ పరీక్షిత్తు రాజ్యంలో ఇటువంటి అన్యాయం ఎందుకు జరుగుతున్నది? ఎవరు నువ్వు? ఎందుకు ఈ పని చేస్తున్నావు? నీకేం అపకారం చేసినవి? ఏం అపకారం చేసినాయి? నేను చంపుతాను చూడు అని కత్తి దూశాడు. ఆ కత్తి దూసి వాడిని నరకబోయినాడు. వాడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కదలలేకపోయినాడు. కదలలేక చెప్పాడు, మహారాజా, ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నేను పరుగెత్తటానికి కూడా నాకు అవకాశం కనపడటం లేదు. నీ తేజస్సు ముందు నేను నిలవలేకపోతున్నాను. బ్రహ్మదేవుని యొక్క నిర్దేశం వల్ల కాలాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి కలిపురుషుణ్ణి నేను. నేను నీ రాజ్యంలో నువ్వు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నావు గనుక కృష్ణానుగ్రహం వల్ల నేను నిన్నేమీ చేయలేకపోతున్నాను. నీ కాళ్ల మీద పడుతున్నాను అని శరణాగతుడై పాదముల మీద పడ్డాడు వాడు. శరణాగత రక్షణం క్షత్రియ ధర్మం. అందుకని చెప్పి, సరే నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను, శరణాగతుడివైనావు గనుక వెళ్ళిపో నా రాజ్యంలో నుంచి. ఈ సమస్త భూమండలంలో నీకు చోటు లేదు. అంటే చోటు లేదంటే ఎట్టనండి? నా డ్యూటీ చేయాలి. నేను వచ్చింది నా పని. నాకెక్కడైనా ఒక చోటు చూపించండి. మీరు మహాప్రభువులు, నాకు నిలవనీడ కావాలి. నన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా అన్నాడు. వెలది జూదంబు పానంబు వేట, దుశ్శీలరైన స్త్రీల ఎందుండు, మద్యపానమునందుండు, జూదమునందుండు, వేట ఎందుండు, ప్రాణివధ ఎందుండు. ఈ 4 చోట్లు నీకు ఇస్తున్నాను అన్నాడు. 4 చోట్లు నీకు ఇస్తున్నానంటే వాడన్నాడు, ఇంకొక చోటు ఇవ్వండి అన్నాడు. పల్లెటూళ్ళలో వెనక కూరగాయలు అమ్మేటప్పుడు అప్పుడు ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడంటే అన్ని రిలయన్స్, బ్రహ్మాండమైన షాపులు, తూకాలు రెడీగా ఉంటే కొనుక్కొని తెచ్చుకోవడం. అట్లా కాదు. పల్లెటూళ్ళల్లో వాడు తూచి ఇస్తుండేవాడు కూరలు. ఇస్తూ ఉంటే అంత తీసుకున్న తర్వాత కూడా కొంచెం కొసరేయి అంటారు. ఆ కొసరు అడిగాడు గలిపురుషుడు. నాకు ఇంకొక చోటు కావాలి, కాస్త కొసరు అన్నాడు. అంటే నన్నాడు, స్వర్ణంబునందుండుము అన్నాడు. బంగారములో ఉండు అన్నాడు. బంగారములో అసత్యము, కామము, శీలము అన్నీ ఉన్నాయి. అది పాపం మహారాజు ఇంకోటి అడిగాడు అని అంటే ఏదో బంగారము అన్నాడు. అది తర్వాత ప్రమాదానికి దారితీసింది. శరణాగత రక్షణం క్షత్రియ ధర్మం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధర్మం. అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ధర్మములు భారత యుద్ధంలోనే అనేక చోట్ల, ఒక చోట కృష్ణుడు చిట్ట చివరి చెబుతాడు, మాయావులు బలవంతులైనప్పుడు వారిని మాయలు పన్ని చంపుట తప్పు కాదు అని చెబుతాడు. చిట్ట చివరి ధర్మరాజును ఓదారుస్తూ చెబుతాడు. కానీ ఈ శరణాగత రక్షణం అనేటువంటి ధర్మమును యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి అర్థం చేసుకోకపోతే ప్రమాదాలు వస్తాయి. ఈ దేశంలో జరిగిన ప్రమాదం అదే. ఈ దేశంలో జరిగినటువంటి ప్రమాదం. పృథ్వీరాజ్
ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలిస్తున్నాడు. మహమ్మద్ ఘోరీ ఆయన మీదికి యుద్ధానికి వచ్చాడు, ఓడిపోయినాడు. శరణాగతుడు, అయ్యా కాళ్ళ పడుతున్నాను, శరణు శరణు అన్నాడు. సరే పో అన్నాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఓడిపోయినాడు, మళ్ళీ శరణాగతుడైనాడు. 17 సార్లు వచ్చాడు, ఓడిపోయినాడు. ఓడిపోయినప్పుడల్లా కాళ్ళు పట్టుకోవడం, ఈయన విడిచిపెట్టడం. శరణాగత ధర్మం క్షత్రియ ధర్మం అనుకోని 18వ వచ్చాడు, గెలిచాడు. పృథ్వీరాజును సంహరించాడు, ఢిల్లీ సింహాసనం మీద కూర్చున్నాడు. తర్వాత వచ్చినటువంటి కాల పరిస్థితులన్నీ చరిత్రలో తెలుస్తూనే ఉన్నాయి. అంటే ఎవడైతే దుర్మార్గుడో ఒకసారి కాపాడిన తర్వాత కూడా మళ్ళీ వచ్చాడో వాడు మళ్ళీ కాళ్ళ మీద పడంగానే శరణు శరణు అనగానే వెడితే దేశము, కాలము, కలియుగము, పరిస్థితులు ఇవన్నీ కూడా ధర్మయుద్ధాలు ప్రాచీన కాలంలో జరిగేవి. యుగం మారిపోయింది. భారతాన్ని చూసి నేర్చుకోవాలి, కృష్ణుణ్ణి చూసి నేర్చుకోవాలి. ఓ పురాణంలో అయితే ఓ కథ ఒకటి ఉంది. 2 రాజులు యుద్ధం చేసుకుంటున్నారు. బ్రహ్మాండంగా యుద్ధం జరుగుతున్నది. ఈ రెండో ఒక రాజు అన్నాడు, ఓరి దుష్టుడా, రాముడు రావణుని చంపినట్టు నిన్ను చంపేదను అన్నాడు. రాముడు రావణుని ఎట్లు చంపాను చెప్పుము అన్నాడు. ఇద్దరు కాసేపు కథలు చెప్పుకున్నారు, మళ్ళీ యుద్ధం చేశారు. అంటే యుద్ధరంగంలో కథలు చెప్పుకోవటం ఉంటుందే, ధర్మయుద్ధపు కాలాలలో కనుక అలా జరిగింది అని చమత్కారం కథ. అలా పృథ్వీరాజ్ చేసినటువంటి ఒక పని. రాజస్థాన్లో ఒక కథ ఒకటి ఉన్నది, రాజస్థాన్ కథావళి అని ఉన్నది. దాంట్లో ఒక తాంత్రిక కథ ఒకటి ఉన్నది, చాలా చిత్రమైనటువంటి కథ. 17 సార్లు మహమ్మద్ ఘోరీ వచ్చి వెళ్ళిన తర్వాత మహారాజు ఊరి బయట ఒక ఆశ్రమంలో ఒక అఘోరి ఉన్నట్ట, భైరవానంద అఘోరి. కాశీలో భైరవుని గురించి తపస్సు చేసి సిద్ధశక్తులు సాధించిన మహనీయుడుగా ఆయనకు పేరు. ఎప్పుడన్నా వెళ్ళేవాడు, దర్శనం చేసుకునేవాడు. ఆయన దిగంబరుడు, ఊరి బయట ఎక్కడో ఉండేవాడు. ఎవరో వెళ్ళేవాళ్ళు, భక్తులు ప్రార్థించేవాళ్ళు. ఒకసారి పృథ్వీరాజు ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, మహమ్మదీయుల దండయాత్రలు ఇట్లా జరుగుతున్నాయి, ఎన్నాళ్ళు ఉంటామో, ఎన్నాళ్ళు గెలుస్తామో గెలవమో చెప్పలేకుండా ఉన్నాము. మీరు మహాసిద్ధులు, మహనీయులైనటువంటి వ్యక్తులు. మీరు ఈ దేశంలో హిందూ ధర్మం, హిందూ రాజ్యం శాశ్వతంగా ఉండేటట్లుగా మీ మంత్రశక్తితో మీరు ఏదైనా చేయండి అన్నట్టు. అంటేను ఒక మనిషి మీద ఉపకారము అపకారము చేయటం వేరు, ఒక దేశాన్ని, ఒక జాతి చరిత్రను ప్రభావితం చేయటం వేరయ్యా. ఇది అనంతమైనటువంటి కాలపురుషుడి అధీనంలో ఉంటుంది. అంటే మీరు కాలపురుషులు, మిమ్మల్ని మించిన వాడు ఎవడున్నాడు, మీరు సాక్షాత్ భగవత్ స్వరూపులు, మీరు చెయ్యాలి ఈ పని అని బతిమలాడితే కాదనలేక నేను చేస్తాను, కానీ దాని పరిణామం ఎట్లా ఉంటుందో అన్నాడు. ఓ ముహూర్తం పెట్టారు, కొలువుకోవటానికి దగ్గరికి వచ్చారు, రాజభవనానికి వచ్చారు. ఏం కావాలి తమకు? యజ్ఞాలు, సంభారాలు, హోమకుండాలు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ఏం అక్కర్లేదు, కొంచెం విశాలమైనటువంటి స్థలమును ఓ పెద్ద చిన్న గడ్డపార మేకు లాంటిది కావాలి అన్నట్టు తెప్పించారు. ఇదేమిటిది, నేను ఏదో యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడని అనుకుంటే ఇది ఇట్లా అడుగుతున్నాడు ఈయన అనుకున్నారట. అనుకొని అట్లనే చేశారు. ఓ పెద్ద వృత్తం గీశాడు. వృత్తం గీసి మధ్యలో ఒక కొయ్య సుత్తి తీసుకురండి అన్నాడు. ఆ కొయ్య సుత్తితోటి ఈ మేకును నేలలో కొట్టాడు. మహారాజా, ఈ మేకు భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషునిలో దిగబడింది పడగలో. ఇది ఇక్కడ ఉన్నంత కాలం ఈ దేశంలో ధర్మానికి ముప్పు ఉండదు, మీ రాజ్యం శాశ్వతం అన్నాడు. అప్పుడు రాణి సంయుక్త, పృథ్వీరాజ్ భార్య అన్నది, మహారాజా ఏమిటిది, ఏదో వెర్రి పనిలాగా ఉన్నది, పిచ్చి పనిలాగా ఉన్నది. ఏదో దిగంబరుడైన ఒక సాధువు వచ్చాడు, మీరు శిష్యులు అన్నారు మంచిదే, ఒక మేకు కొట్టాడు, మీ రాజ్యం శాశ్వతం అంటాడు. ఏమిటిది, చాలా అపహాస్యంగా ఉందండి ఇది. మంత్రులు, సేనాపతులు కూడా నవ్వుతున్నారు మీరు చేసిన ఈ పనిని చూసి. మిమ్మల్ని మహారాజు కాబట్టి మిమ్మల్ని ఏం అనలేకపోతున్నారు అన్నది రాణి సంయుక్త. అది విన్నాడు అఘోరి. మహారాజు గారు ఏం మాట్లాడలేకపోతున్నాడు. మహారాజా, నేను వింటున్నాను రాణిగారు చెప్పింది, మీరేం మాట్లాడటం లేదు అంటే మహారాణి అన్నది, ఏం మాట్లాడతారండి, ఈ పని ఏమిటి మీరు చేసింది, దీనివల్ల హిందూ రాజ్యం శాశ్వతంగా ఎట్లా ఉంటుంది అన్నాడు.
ఉంటుంది అంతే. ఇది మీరు ఈ మేకు ఆదిశేషుడి పడగలో దిగబడిందని నమ్మకం ఏమిటండి అన్నది. నమ్మకం కావాలా మహారాజా అన్నాడు. ఆయన పాపం తలదించుకున్నాడు. సరే రండి చూడండి అన్నాడు. నలుగురు వచ్చారు. మట్టి కొంచెం పక్కకు తీయండి అన్నాడు. మట్టి పక్కకు తీశారు. ఆ మేకును అలా పీకాడు. నెత్తురు బొటబొటా కారుతున్నది. అడుగున పడగ కనిపిస్తున్నది పెద్దది. అందరూ ఆశ్చర్యపడి పొరపాటు జరిగింది అని అనుకున్నారు. మహారాజా నేను వెళ్ళొస్తాను, వచ్చిన పని అయిపోయింది అంటే ఎట్లా అండి అంటే ఏం లేదు, ఇంకా నిలవదు ఈ రాజ్యం ఇంకా నిలవదు. మీరు చేయరాని తప్పు చేశారు. ఇంకా మీ లౌకికమైన మీ శక్తులతో మీరు ప్రయత్నించండి, దైవశక్తి మీకు రాదు. ఇంకా కాళ్ళ వేళ్లబడ్డారు. అయిపోయిందండి ఆ ముహూర్తము, ఆ సమయము, ఆ దీక్ష అది అయిపోయింది అన్నారు. రాజస్థాన్ కథలలో ఇదొక చాలా ప్రసిద్ధమైనటువంటి కథ. ఇలా శరణాగత రక్షణం అనేటువంటి ధర్మాన్ని దేశకాలములను బట్టి అపార్థం చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాన్ని ఈ దేశం 1000 ఏళ్ల పాటు అనుభవించింది.